హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు ఇంకొక మంచి స్నాక్ రెసిపీని మన ఛానల్లో ఇంట్రడ్యూస్ చేశానండి. వాటిని మేము చెక్కప్పాలు, అప్పడాలు, పబ్బిళ్ళలు అని కూడా పిలుస్తాము. మీరు ఏ పేరుతో పిలుస్తారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎంతో రుచిగా ఇంట్లోనే మనము ఎలా తయారు చేసుకోవాలో నేను ఫుల్ వీడియోలో టిప్స్ అండ్ ట్రిక్స్తో చక్కగా వివరించాను. వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముందుగా చెక్కప్పాలు తయారు చేసుకోవడానికి ఇలా శనగపప్పుని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కచ్చాపచ్చాగా ఇలా చేసుకొని ఒక బౌల్లో వేసి పొడి బియ్య పిండితో యాడ్ చేసి పూర్తిగా ఒక డౌ లాగా ఫామ్ అయ్యే విధంగా చేసుకోవాలండి. కారానికి సరిపడా కారం, ఉప్పు, పసుపు వాటిని కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చేత్తో ఇలా సెమీ సాఫ్ట్ డౌ వచ్చేంత వరకు కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పుని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. తయారైన పిండి ముద్దలో కొద్దిపాటి పిండిని తీసుకొని చేతికి ఆయిల్ రాసుకొని ఇలా అప్పడాలా ఒత్తుకుంటే సరిపోతుంది. మన చెక్కప్పాలు పూర్తిగా తయారైపోయాయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఫ్రై చేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చెక్కప్పాలు ఇంటిలిపాది మంచి స్నాక్గాను తీసుకోవచ్చు. అదేవిధంగా ఫెస్టివల్ టైంలో కూడా వీటిని సర్వ్ చేయొచ్చు. నచ్చిందా? అయితే ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ మీ రెసిపీ పిక్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.